ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, చాలాసార్లు మన దుఃఖభరితమైన సమయాలలో ఎందుకు అనేది మనకు అర్థము కాదు. అయితే దేవుని వాక్యము ప్రకారము సమస్తమును దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు దేవుడు నియమించి ఉన్నాడు. ఒకవేళ మీరు కనుక ఉద్యోగము కోసం, లేదా జీవిత భాగస్వామి కోసం, లేదా మీ ఉద్యోగములో లేదా వివాహ జీవితంలో ఒక పురోగతి కోసం, లేదా వేరే ఏదో ఒక దాని కోసం ఎదురు చూస్తున్నట్లయితే, నేను ఫలానా సమయంలో మీ ఎదురుచూపు ముగిస్తుంది అని చెప్పలేను, కానీ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీ ఎదురుచూపు కూడా దేవుడు రానిచ్చినదే, లేదంటే నియమించినదే. మరి అది కూడా చక్కనిదే. ప్రియులారా, దేవుని వాక్యము ఇది కూడా సెలవిచ్చున్నది. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. అందుకే మనం ఎదుర్కొనే ప్రతి దుఃఖము, మరియు అనుభవించే ప్రతి సంతోషం, పడే ప్రతి బాధ మరియు కష్టము, మరియు పొందే ప్రతి ఆశీర్వాదం సమస్తము దేవుని చేత చేయబడినవే. మరియు అవి మంచివి, మరియు వాటి సమయమందు అవి చక్కనివి. నిజముగా మానవ జీవితంలో ప్రతి విషయమునకు సమయము కలదు, మరియు అవి చక్కనివి, ఎందుకంటే అవి దేవుని చేత నియమించబడినవి కనుక. ప్రియులారా, వృద్ధాప్యములో గల ఒక గొప్ప సేవకుడు తన కుమారుని గురించి సాక్ష్యాన్ని ఒక మందిరంలో పంచుకున్నాడు. తన ఏకైక కుమారుడు తన 12వ ఏట ఇంటర్మీడియట్ చదువులను పూర్తి చేసుకున్నాడు. చిన్న ప్రాయం నుండే చక్కగా చదువుతున్నవాడు కాబట్టి డాక్టర్ సీటు దొరుకుతుందని కుటుంబమంతా ఎదురు చూశారు. ఎంబీబీఎస్ సీటు దొరకకపోవడం వలన ఆ బాబు చాలా నిరుత్సాహముతో తన తల్లిదండ్రులు మిషనరీలుగా ఎంత కష్టపడి ప్రభు పరిచర్య చేస్తున్నారు, నాకెందుకు ఈ మెడికల్ సీటు దేవుడు ఇవ్వలేదు అని మిక్కిలి చింతించాడు. తండ్రి అయితే, ప్రభు ఏది చేసినా మేలు కొరకే చేస్తారు అని తన కుమారునితో చెప్పాడు. కాబట్టి మందులు పరిశోధన చేసే రంగంలో ఆయనకు సీటు లభించింది. తన చదువును పూర్తి చేసుకొని పనిలో చేరాడు ఆ కుమారుడు. అంచెలంచెలుగా పరీక్షలు రాస్తూ ప్రస్తుతం విదేశం నుండి భారతదేశమునకు దిగుమతి అయ్యే మందులకు అనుమతిని ఇచ్చి సంతకము చేసే పెద్ద అధికారిగా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ప్రతి ఆదివారం ఒక ఇంటిలో ఆరాధనను నడిపించే గుంపును ఏర్పాటు చేసి పరిచర్యను కూడా చేస్తున్నాడు. ఒకరోజు తన తండ్రితో, ఎంబీబీఎస్ సీటు దొరకకపోవడం దేవుడు నాకు చేసిన మేలు, ఆ సీటు దొరికి ఉంటే ఒక సాధారణమైన డాక్టర్గా మాత్రమే నేను ఉండేవాడిని, కానీ ఇప్పుడైతే అనుభవము కలిగిన ఎండి, ఎంఎస్ చదివిన గొప్ప డాక్టర్లు నా యొద్ద పనిచేస్తున్నారు. అనేకులు ఇంటర్వ్యూ కొరకు వస్తున్నారు. దేవుడు ఎప్పుడు ఎవరి జీవితంలో తప్పిదము చేయడు, మేలైన వాటిని మాత్రమే ఇస్తారు అని అతను చెప్పాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము చదివినట్లయితే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలయ్యేటట్లు చేయుము, ఇక్కడ నుండి దూకుము అని సాతానుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని శోధించాడు. మనము ప్రభువుకి ఇష్టమైన వారంగా జీవిస్తున్నామే, పరిచర్య చక్కగా చేస్తున్నామే, కానీ కార్యాలు మనం ఎదురు చూస్తున్నట్లుగా
జరగట్లేదే అని మనలను సాతానుడు ఎప్పుడు నిరుత్సాహపరుస్తూ అడ్డదారులను చూపిస్తూ ఉంటాడు. అప్పుడు యేసు, మనుష్యుడు రొట్టె వలన కాదు కాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన అద్భుతాలను చేయగలరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎదురు చూస్తున్న కార్యాలు జరగనప్పుడు నా చిత్తము కాదు, దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరుతూ వస్తుంది అనేదాన్ని దృఢంగా విశ్వసించి అంగీకరించండి. మన జీవితపు యజమానుడు ఆయనే. మనము మన సొత్తు కాదు, మనము ఆయన సొత్తుగా ఉన్నాము. ఆయన ఎవరి జీవితంలో తప్పిదము చేయడు, ఆలస్యము కూడా చేయడు, కానీ మేలైన వాటిని ఖచ్చితంగా ఇస్తాడు. నిరీక్షణతో ముందుకు వెళదాం. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయుచున్నాం. గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ సమయంలో మీరు మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. అయ్యా, వినిన వాక్యాన్ని బట్టి మేము దాని ప్రకారం నడుచుకునేలాగున మా జీవితాలను సరిచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, మేము కోరుకునే దాంట్లో మేలైన వాటిని సరైన సమయంలో మీరు మాకు దయచేస్తారని మేము విశ్వసించి మీ అందు నమ్మకము కలిగి జీవించే గొప్ప ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, అపవిత్రమైన మాపై మీ పరిశుద్ధమైన ప్రేమను చూపించి ప్రాణమిచ్చి మా పాపములను క్షమించిన గొప్ప దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు. దేవా, మేము మనుషులను ప్రేమించలేకపోతున్నాం, మమ్మల్ని మార్చండి ప్రభువా. దేవా, మేము వ్యర్థముగా జీవితమును గడపకుండా మీకిష్టమైనట్టుగా జీవించుటకు మీరు ఆజ్ఞాపించినట్టు మేము బ్రతుకుటకు మాకు సహాయము చేయండి. దేవా, అశాశ్వతమైన వాటి కొరకు వృధాగా ప్రయాసపడకుండా శాశ్వతమైన నిత్య జీవమునిచ్చే మీ కొరకు జీవించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను
మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవవృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలను మీ కృపలో భద్రపరచండి. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.